ఏం చేయాలి, ఇప్పుడైనా ఏం చేయాలని ఆలోచన చేసుకోవాలి. అసలు ఈ ఓట్లు వచ్చిన కారణం ఏంది, ఎందుకు వచ్చినాయి నడవంతరానా, ఏం జరిగింది? మీరు నిన్న మొన్న విన్నారు, టీవీలలో వింటున్నారు, పేపర్లో చదువుతూ చూస్తున్నారు. నేను ఒకటే మాట అడిగినా, నిన్న కొరటికల్ కావచ్చు, గూడపూర్ కావచ్చు, ఊగొండి కావచ్చు, ఊర్లలో మాట్లాడేటప్పుడు ఒక మాట అడిగినా నేను ప్రజల్ని. నేను మోడీ అంశాలను కూడా అడిగినా, అయ్యా రాజగోపాల్ రెడ్డిని 18,000 కోట్లు పెట్టి కొనుక్కున్నారు కదా, ఆ 18,000 కోట్లు కేవలం మీకు ఒక ఎమ్మెల్యే కావాలి అని చెప్పి రాజకీయం కొరకే కదా కొనుక్కున్నది. నేను ఒకటే మాట అడుగుతున్నా మిమ్మల్ని, ఆ 18,000 కోట్లు ఏదైతున్నాయో అవి మా మినుగోడు నియోజకవర్గం అభివృద్ధి కొరకు ఇవ్వండి, మేము కూసుకున్న ప్రభాకర్ రెడ్డిని పోటీల్లో పెట్టాం, మీకే ఏకగ్రీవం ఇస్తాము అనే మాట చెప్పిన నేను నిన్న. మళ్ళీ కూడా అదే మాట మీద నిలబడున్నా. మీరు ఒక్క మనిషికి ఇచ్చారు 18,000 కోట్లు రాజగోపాల్ రెడ్డికి. కానీ మేము అడుగుతున్నది రాజగోపాల్ రెడ్డి లాగా మా కూసుకున్న ప్రభాకర్ రెడ్డికి ఏమని మేము అడుగుతలేము. మొత్తం మునుగోడు నియోజకవర్గానికి లేదా మునుగోడు నియోజకవర్గానికి ఎక్కువైతే ఏ ఖర్చుగా వేయడానికి 18,000 కోట్లు కేసీఆర్ గారిని బతిరాడి కాలు పట్టుకుని అయినా మేము ప్రభాకర్ రెడ్డిని తప్పిస్తాం, మీకు ఏకగ్రీవం ఇస్తాము అనే మాట చెప్పినాం. నేను మళ్ళీ కూడా ఇవాళ కూడా చెప్తున్నా, అదే మాట మీద నిలబడతాం మేము. ఎందుకంటే మాకు రాజకీయాలు అక్కర్లేదు, మాకు రాజకీయాలు అక్కర్లేదు. ఒక సీటు గెలిస్తేనో పోతేనో మాకు ఇబ్బంది లేదు. కానీ మేము ప్రశ్నిస్తున్నారు ఏమని, కేసీఆర్ పేరు చెప్పి. కేసీఆర్ తెలంగాణలో ఎట్లా ఇవ్వగలుగుతాడు, నువ్వెందుకు ఇయ్యలేవు, అది భయం అవుతుంది. అంతేకాదు పెన్షన్లు పెద్ద మనుషులు నిలబెడుతున్నారు. అయ్యాక అక్కడెక్కడో తెలంగాణలో ఆయన 2,000 ఇస్తుండట, ఇంకా నువ్వు 600 ఎందుకు ఇస్తున్నావు? గుజరాత్ లో ముసలిళ్ళకి ఇచ్చే పెన్షన్ 600, గుజరాత్ లో వికలాంగులకు ఇచ్చే పెన్షన్ 600. మనం ఇచ్చినట్టు 3,000 కాదు, మనం ఇచ్చినట్టు 2,000 ఇస్తలేరు. కానీ వాళ్ళందరూ అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? అడిగితే వాళ్ళు అడుగుకుంటే బాధ లేకపోవు. కేసీఆర్ పేరు చెప్పి అడుగుతున్నారు. కేసీఆర్ ఇస్తాడు ఎట్లా, నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అంటే నీకు చేత కావట్లేదు, కేసీఆర్కే ఇద్దామేంది గుజరాత్ను ఢిల్లీని అనే మాట ప్రజలలో వస్తుంది. ఉత్తరప్రదేశ్ రైతులు అడుగుతున్నారు, మధ్యప్రదేశ్ రైతులు అడుగుతున్నారు, కేసీఆర్ని తెచ్చి ఢిల్లీలో పెట్టుకుందాం, మరి మనందరూ కూడా ఇస్తాడు కదా కరెంటు, చెప్తున్నాడు కదా ఉపాయం. 70,000 టీఎంసీల నీళ్లున్నాయి మన నదులలో. తెలంగాణలో నేను ఎట్లయితే తెచ్చినో 6 ఏళ్లలోనే మొత్తం భారతదేశంలో కూడా 40 కోట్ల భూముల్ని, ఎకరాల భూముల్ని సస్యశ్యామలం చేసుకోవచ్చు అనే మాట